సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 93వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం 9వ అధ్యాయాన్ని అంటే రాజవిద్య రాజగుహ్య యోగము అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు దాని యొక్క సారాంశం ఏమిటో ఒక్కసారి చూద్దాం. 7వ అధ్యాయం 9వ అధ్యాయానికి చాలా దగ్గరగా ఉంటుంది అని చూసాం. అలాగే 8వ అధ్యాయానికి 9వ అధ్యాయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 8వ అధ్యాయంలో సగుణ ఉపాసన గురించి మనం చూసాం. సగుణ ఉపాసనలో 2 దశలు ఉన్నాయి. ఒకటి, సగుణ ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది నిర్గుణ జ్ఞానానికి వచ్చి నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందడం. రెండవది, జీవితాంతం సగుణ ఉపాసన చేసి మరణించాక బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అప్పుడు క్రమముక్తిని పొందడం. అయితే 8వ అధ్యాయంలో మొదటి రకం ఉపాసన గురించి మనం చూడం. అంటే సగుణ ఉపాసకుడు నిర్గుణ జ్ఞానానికి రాడు. సగుణ ఉపాసకుడు ఏవో కారణాల వల్ల ఉపాసనలోనే ఉంటూ మరణకాలంలో కూడా ఈశ్వరుణ్ణి జపిస్తూ మరణిస్తే అతను శుక్లగతిలో బ్రహ్మలోకానికి వెళతాడు. అంటే అతను ఇక్కడ జీవించి ఉండగానే జ్ఞానాన్ని పొందడు. అందువల్ల జీవన్ముక్తిని కూడా పొందడు. బ్రహ్మలోకానికి వెళ్ళాక అక్కడ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అంటే అక్కడ వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలను చేస్తే అక్కడ మోక్షం పొందుతాడు. అక్కడ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. శిష్యుడు కూడా సంసిద్ధంగా ఉంటాడు. గురువు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారే కాబట్టి జ్ఞానం తేలిగ్గా పొందుతాడు. దాన్ని క్రమముక్తి అని అంటారు. కానీ కృష్ణ పరమాత్మ మనకు క్రమముక్తిని సూచించడం లేదు. ఎందుకు అంటే క్రమముక్తిని కోరితే మనం మోక్షాన్ని వాయిదా వేస్తున్నాం అన్నమాట. క్రమముక్తి జీవించి ఉండగానే రాదు అని చూసాం. అందువల్ల కృష్ణ పరమాత్మ మనం జీవించి ఉండగానే ఇప్పుడే ఇక్కడే మోక్షాన్ని పొందాలి అని చెప్తున్నాడు. జీవన్ ఏవ ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి. అందువల్ల దీన్ని జీవన్ముక్తి అని అంటారు. దీన్ని సద్యోముక్తి అని కూడా అంటారు. సద్య అంటే తక్షణం, ఇప్పుడే. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఇడ్లీ ఇలాంటివి వచ్చాయి కదా, అలాగా మోక్షం కూడా
ఇన్స్టెంట్గా వస్తుంది. మనకి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు ఉన్నట్టుగా మనకు ఫాస్ట్ లిబరేషన్ రెస్టారెంట్ కూడా ఉన్నది. కానీ దీనికి ఏం చేయాలి? 8వ అధ్యాయంలో చెప్పకుండా వదిలేసినటువంటి మొదటి రకం సగుణ ఉపాసన చేయాలి. అంటే కొన్నాళ్ళు సగుణ ఉపాసన చేసి దాని ద్వారా జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని పొంది ఈ జన్మలోనే నిర్గుణ జ్ఞానానికి రావాలి. బ్రహ్మలోకం వెళ్ళేదాకా వాయిదా వేయకూడదు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి రావాలి అంటే వేదాంత విచారణ చెయ్యాలి. అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యాలి. ఉపనిషత్తులు లేదా వేదాంతం బోధించేది నిర్గుణ బ్రహ్మ గురించే. యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రం అవర్ణం అచక్షుస్తోత్రం తదుపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః అని ముండకోపనిషత్తు అన్న అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్య మగంధవచ్చయత్ అనాద్యానంతం మహంతం పరమం ధ్రువం నిచాయ తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఆ విధంగా కఠోపనిషత్తు అన్నా కూడా ఆ రెండు ఉపనిషత్తులు వర్ణించేది సగుణ ఈశ్వరుణ్ణి కాదు, నిర్గుణ ఈశ్వరుణ్ణి. నిర్గుణ ఈశ్వరుణ్ణి ఉపనిషత్తు పరిభాషలో నిర్గుణ బ్రహ్మ అని అంటారు. ఈ జ్ఞానాన్ని జ్ఞానయోగం అని అంటారు. జ్ఞానయోగం వల్ల ఒక వ్యక్తి నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందుతాడు. 7వ అధ్యాయంలో నిర్గుణ ఈశ్వరుణ్ణి పరాప్రకృతి అని, సగుణ ఈశ్వరుణ్ణి అపరాప్రకృతి అని అన్నాడు కృష్ణ పరమాత్మ. పరాప్రకృతి భగవంతుని యొక్క ఉన్నత రూపమని, ఆ జ్ఞానం పొందిన వ్యక్తి ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందుతాడు, ఆ తర్వాత విదేహన ముక్తిని పొందుతాడు అని చూసాం. ఆ విధంగా 7వ అధ్యాయంలో సద్యోముక్తి గురించి చెప్పి, 8వ అధ్యాయంలో క్రమముక్తి గురించి చెప్పి, మళ్ళీ 9వ అధ్యాయంలో సద్యోముక్తికి వచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే 7, 9 అధ్యాయాలు నిర్గుణ ఈశ్వర జ్ఞానం గురించి చెప్తాయి. నిర్గుణ ఈశ్వర జ్ఞానం అనగానే అమ్మో అది అర్థం చేసుకోవడం చాలా కష్టం, నిర్గుణం అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది అని అంటారు కొంతమంది. అందువల్ల ఈ అధ్యాయం మొదట్లోనే కృష్ణ పరమాత్మ నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడం చాలా తేలిక అని చెప్తాడు. అయితే ఎవరికి కష్టం? నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడానికి సిద్ధంగా లేని వారికి ఇది కష్టమే. ఎప్పుడైతే మనస్సును సంసిద్ధం చేస్తారో అప్పుడే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడం కూడా ఒలిచి ఉన్న అరటి పండును తినేంత తేలిక. నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడానికి మనస్సును ఎలా సంసిద్ధం చెయ్యాలి అంటే కృష్ణ పరమాత్మే మార్గం మనకి చూపించాడు. అందువల్ల 9వ అధ్యాయం సగుణ ఈశ్వర ఉపాసన, మనస్సును సంసిద్ధపరచడం, నిర్గుణ ఈశ్వర జ్ఞానం, మోక్షం, వీటి గురించి చెప్పింది. ఈ నేపథ్యంతో 9వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు. అవి ఉపోద్ఘాతం, నిర్గుణ ఈశ్వర రూపం, సంసార కారణం, సంసార నివృత్తి ఉపాయం, భావనారూప భక్తి, భక్తి యొక్క స్తుతి. ఉపోద్ఘాత శ్లోకాలను 1 నుంచి 3 దాకా, అంటే మొదటి 3 శ్లోకాలలో విషయాన్ని ప్రవేశపెట్టాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా విషయం? ఈశ్వర జ్ఞానం, ఈశ్వరుని స్వరూపం. అది 2గా ఉందని 7వ అధ్యాయంలో చూసాం. అవి అపరాప్రకృతి, పరాప్రకృతి.
ఈశ్వర జ్ఞానం అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం లేదా పరాప్రకృతి జ్ఞానం. కానీ సంసిద్ధత లేని మనస్సుకు అది అర్థం కాదు కాబట్టి ఈ విద్య వారికి రహస్యంగా మిగిలిపోతుంది. అందువల్ల ఈ విద్యను రాజగుహ్యము అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ నిర్గుణ ఈశ్వర జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇవ్వగలదు, వేరే ఏది ఇవ్వలేదు. కాబట్టి ఈ విద్యను రాజవిద్య అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం. అందువల్ల ఆ అధ్యాయానికి రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరు వచ్చింది. అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం ఈ అధ్యాయంలో విషయం. నిర్గుణ ఈశ్వర జ్ఞానం. ఈ జ్ఞానం పొందడానికి ఒక ముఖ్యమైనటువంటి అర్హత కావాలి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అది శ్రద్ధ. ఇది కొత్త విషయంలో జ్ఞానం కాబట్టి మీకు విషయం అర్థం కాకపోయినా గురువుని కానీ శాస్త్రాన్ని కానీ తోసిపుచ్చకూడదు. అది అర్థమయ్యేంత వరకు ఓపిక పట్టాలి. అశ్రద్ధదానా పురుష ధర్మాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అంటూ మనం మొదట్లోనే చూసాం. ఈ జ్ఞానాన్ని తోసిపుచ్చితే నష్టపోయేది ఎవరండి? మీరే. ఋషులు నష్టపోరు, గురువు నష్టపోడు, మీరే నష్టపోతారు. అందువల్ల మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి. రెండవది నిర్గుణ ఈశ్వర స్వరూపం. ఆ శ్లోకాలు 4 నుంచి 10 దాకా చూసాం. నిర్గుణ ఈశ్వరుణ్ణి వేదాంతంలో బ్రహ్మ అని అంటారు. బ్రహ్మస్వరూపం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో. ఇది ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ బ్రహ్మస్వరూపాన్ని కూడా ఉపనిషత్తుల్లోంచే చెప్పాడు కృష్ణ పరమాత్మ. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, కృష్ణ పరమాత్మ తన బోధను తనకు తోచినట్టుగా సొంతంగా ఏం చెప్పలేదు, ఉపనిషత్తుల సారాన్నే చెప్పాడు. అందువల్లనే భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని ప్రతి అధ్యాయం చివరిలో అది వస్తుంది. బ్రహ్మ విద్యను చెప్పే ఈ భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం. అది బ్రహ్మస్వరూపం. అది ఎలా ఉంటుంది? ఒకటి అవ్యక్తం. అవ్యక్తః అహమస్మి. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. అది బ్రహ్మ. అందువల్ల ఎవరైనా నాకు భగవద్ దర్శనం అయ్యింది అని అంటే అతని మాటను నమ్ముతాం. కానీ ఆ దర్శనం అపరాప్రకృతి దర్శనం అని అంటాం. కంటికి కనిపించాడు అంటే నిర్గుణ బ్రహ్మ కాదు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ ఇంద్రియ అగోచరం. ఇక్కడ వాడిన పదం అవ్యక్తం. ఇక సర్వవ్యాపకం కూడా. అందువల్ల మన ఇష్టదైవం అపరాప్రకృతిలోకి వస్తాడు. కానీ భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, బ్రహ్మలోకంలో ఉన్నాడు అంటే ఆయనకు దేశ పరిమితిని విధిస్తున్నాం. అంటే అర్థం చేసుకోండి, అపరాప్రకృతిని విమర్శించడం లేదు, కానీ అక్కడే ఆగిపోవద్దు అని అంటున్నాం. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సగుణ ఈశ్వర ప్రార్థన చెయ్యందే నిర్గుణ ఈశ్వర జ్ఞానం అసంభవం. నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి రానిదే సగుణ ఈశ్వర ప్రార్థన అసంపూర్ణం. అందువల్ల సగుణ ఈశ్వర ప్రార్థన చేసి ఎప్పుడో ఒకప్పుడు నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి రావాలి. నిర్గుణ ఈశ్వరుడు సర్వగతం లేదా సర్వవ్యాపకం. మూడవది మిథ్యా జగదధిష్టానం. 3 రకాల సత్యాలు ఉన్నాయి అని చూసాం. మనం చూసేటువంటి స్వప్నం అది ప్రాతిభాసిక సత్యం, జగత్తు వ్యావహారిక సత్యం, నిర్గుణ బ్రహ్మ పారమార్థిక సత్యం.
ప్రాతిభాసిక సత్యం నుంచి వ్యావహారిక సత్యానికి లేస్తే ప్రాతిభాసిక సత్యం వీగిపోతుంది. ఇంకా తేలిక మాటల్లో చెప్పాలి అంటే స్వప్నం నుంచి జాగ్రత్తావస్థకు లేస్తే స్వప్నం వీగిపోతుంది. అలాగే ఈ వ్యావహారిక సత్యం నుంచి పారమార్థిక సత్యానికి లేస్తే వ్యావహారిక సత్యం కూడా వీగిపోతుంది. తేలిక మాటల్లో చెప్పాలి అంటే జగత్తు కూడా స్వప్నం లాంటిదే. దీన్ని స్వప్నం 2 అనొచ్చు. ఈ రోజుల్లో సినిమాలన్నీ కూడా బాహుబలి 1, బాహుబలి 2, అలాగే పుష్ప 1, పుష్ప 2 ఇలా ఏవో వస్తున్నాయి కదా. అలాగే దీన్ని స్వప్నం 2 అని అనొచ్చు. ఈ స్వప్నం నుంచి పరమాత్మ ఉన్నత స్వరూపానికి అంటే నిర్గుణ స్వరూపానికి లేస్తే ఈ జగత్తంతా కూడా వీగిపోతుంది. జగత్తు వీగిపోతుంది అంటే మిథ్య అవుతుంది, బ్రహ్మ సత్యం అవుతుంది, జగత్ మిథ్య అవుతుంది. ఈ మిథ్యా జగత్తుకి సత్యబ్రహ్మ అధిష్టానం. ఇదే భావన లలితా సహస్రనామాల్లో కూడా మనం చూస్తాం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి అని. నాలుగవది సృష్టి స్థితి లయ కారణం. మమ ఆత్మ భూత భావన. భూత భావన అన్నప్పుడు బ్రహ్మ ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ర యంత్యభిసవిశంతి తద్విజిజ్ఞాసస్వః తద్బ్రహ్మేతి అని తైత్తిరీయోపనిషత్ అంటుంది. తర్వాత అసంగత్వం. భగవంతుడు తాను జగదాధారం అని అన్నాడు. మొత్తం జగత్తు నాలో ఉంది అని అన్నాడు. అలాంటప్పుడు జగత్తులో ఉండే అశుద్ధం బ్రహ్మకు అంటుతుందా? మామూలుగా మనం కొత్త దుస్తులు వేసుకుని మన ఒడిలో ఒక మురికి వస్తువుని పెట్టుకుంటే ఆ మురికి వెంటనే మన కొత్త దుస్తులకు అంటుకుంటుంది కదా. అలాగా జగత్తులోని పుణ్యపాపాలు బ్రహ్మకు అంటవా అంటే అన్నింటికీ నేను ఆశ్రయాన్ని ఇస్తాను కానీ నాకేమీ అంటవు అని అన్నాడు. దీన్ని అసంగత్వము అని అంటారు. 9వ అధ్యాయంలో దీనికి కృష్ణ పరమాత్మ ఆకాశం ఉదాహరణ ఇచ్చాడు. ఆకాశవత్ అసంగస్వరూప. ఆకాశానికి కూడా రూపు లేదు. ఆకాశం కూడా సర్వవ్యాపకం. ఆకాశం కూడా అన్నింటికీ ఆధారం. కానీ ఆకాశం కూడా అసంగం. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సానిత్యుపధారయా అంటూ మనం చూసాం కదా. ఆ తర్వాత అకర్త అభోక్త. అంతకుముందు బ్రహ్మ జగత్తుకు సృష్టికర్త, స్థితికర్త, లయ కారణం అని అన్నాడు. బ్రహ్మ సృష్టికర్త అంటే బ్రహ్మ కర్మ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆయన కర్త అవుతాడు. కర్త అయితే మరి భోక్తృత్వం కూడా ఉండాలి. కర్త తను చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించాలి. దాన్ని భోక్తృత్వం అని అంటారు. తాని కర్మాణి మాం న నిబద్ధంతి. నేను కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మలు నన్ను బంధించవు అని అన్నాడు. కర్మసు అసక్తం. ఆ కర్మలతో నేను బంధాన్ని పెంచుకోవడం లేదు అని అన్నాడు. అందువల్ల బ్రహ్మ అకర్త అభోక్త. తర్వాతది సాక్షిభూతం. ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు అంటే కర్త భోక్త అవ్వాలి. ఆయన కర్త భోక్త అయితే పుణ్యపాపాలను అనుభవించాలి అని అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మ నేను ప్రయత్నపూర్వకంగా ఏదీ చేయడం లేదు, నా సమక్షంలో పనులన్నీ జరుగుతున్నాయి అంతే అని అన్నాడు. మయాధ్యక్షేణ అని అన్నాడు.
దీన్ని సాక్షిభావం అని అంటారు. ఒక గదిలో కాంతి ఉంటే ఆ గదిలో జరిగే పనులన్నింటినీ కాంతి ప్రకాశింపజేస్తుంది. ఆ గదిలో మంచి పనులు జరగవచ్చు, చెడు పనులు జరగవచ్చు. కానీ ఆ పనుల యొక్క మంచి కానీ చెడు కానీ కాంతిని అంటదు. అలాగే ఈశ్వరుడు సాక్షిభూతంగా చూస్తాడు. ఈ అధ్యాయంలోని 3వ అంశం సంసార కారణం. అది 11వ శ్లోకంగా చూసాం మనం. ఎందుకు మనకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అంటే సంసార కారణం ఈశ్వర అజ్ఞానం. ఈశ్వరుడు అంటే నిర్గుణ ఈశ్వరుడు అని మర్చిపోకూడదు. ఉన్నత స్థాయి ఈశ్వరుడు, నిర్గుణ ఈశ్వరుడు, పరాప్రకృతి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. సంసార కారణం కిం? బ్రహ్మ అజ్ఞానమేవ సంసార కారణం. నిర్గుణ బ్రహ్మ అజ్ఞానం సంసారానికి కారణం అని ఒక తీర్మానం చేసేస్తే చాలదు, దానికి తర్కాన్ని జోడించాలి. నిర్గుణం అంటే ఏమిటి? గుణాలు లేనిది. నిర్గుణం కానిది సగుణం అంటే అపరాప్రకృతి. ఎప్పుడైతే గుణాల గురించి చెప్తామో అప్పుడే వాటికి హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి. శరీరమే తీసుకోండి, కొన్ని రోజులు నిలువుగా పెరుగుతాం, కొన్ని రోజులు అడ్డంగా పెరుగుతాం. జుట్టు ఊడిపోతూ ఉంటుంది, రంగు తగ్గుతూ ఉంటుంది. అసలు ఏ మార్పు లేని వస్తువు ఏదైనా చెప్పగలరా? అందువల్ల అపరాప్రకృతికి దేశ కాల వస్తు పరిమితులు ఉంటాయి. అంటే అవి ఒకరోజు వస్తాయి, ఇంకో రోజు మాయమవుతాయి. శాశ్వతంగా లేని వస్తువులు భద్రతను ఇవ్వగలవా? కాలం వాటిని నాశనం చేసేటట్టయితే అవి ఎలాగ శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాకాలం సర్వం భజ గోవిందం భజ గోవిందం. మనకు పరాప్రకృతి గురించి తెలియకపోతే ఏం చేస్తాం? అపరాప్రకృతి నుంచే శాంతి, భద్రత, ఆనందాలను పొందడానికి ప్రయత్నిస్తాం. నిమిషంలో మాయమయ్యే, కనుమరుగయ్యే వస్తువుల మీద మమకారం పెంచుకుని వాటి మీద ఆధారపడతాం. కానీ అవి శాశ్వతం కాదు. ఒకవేళ అవి శాశ్వతంగా ఉన్నా మనం శాశ్వతం కాదు కదా. అశాశ్వతమైనటువంటి ఈ అపరాప్రకృతి మీద ఆధారపడి అది మనకు భద్రతను ఇవ్వకపోతే మనం బాధపడుతూ ఉంటాం, నిరాశకు లోనవుతాం. ఆఖరికి భగవంతుణ్ణి నిందించడానికి కూడా వెనకాడం. అందువల్ల సంసారానికి కారణం ఏమిటి అంటే తప్పుగా ఎదురు చూడడమే. శాశ్వతం కాని వస్తువుల నుంచి శాశ్వతత్వాన్ని ఆశించడం. ఎందుకంటే పరాప్రకృతి గురించి మనకు తెలియదు కాబట్టి. అందువల్ల సంసార సమస్యకు కారణం బ్రహ్మ అజ్ఞానం. బ్రహ్మ గురించినటువంటి అజ్ఞానమే సంసార కారణం. ఇక 4వ అంశం కింద సంసార నివృత్తి ఉపాయాన్ని మనకు కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని చూసాం. 12వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు సంసార నివృత్తి మార్గం చెప్పబడింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే భక్తి సంసార నివృత్తి మార్గం. అయితే భక్తి అంటే ఏమిటో సరిగా అర్థం చేసుకోవాలి. భక్తి అంటే ఒక సాధన కాదు. భక్తి అంటే అనేక స్థాయిలలో సాధనలు. చివరికి ఆ భక్తి జ్ఞానంలో ముగియాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? సమస్య అజ్ఞానం. అజ్ఞానం సమస్య అయితే పరిష్కారం ఏమవుతుంది? జ్ఞానమే అవుతుంది. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయే విద్యాం విద్యాం నిహంత్యేవా తేజస్తమిర సంగవత్ అంటూ ఆత్మబోధలో ఈ విషయాన్ని శంకరులు వారు చాలా అందంగా అక్కడ వర్ణించారు.
ఒకవేళ చీకటి సమస్య అయితే దాన్ని ఎలా తొలగించాలి? అందరూ కలిసి ఆ గదిని ఊడిస్తే చీకటి పోతుందా? 12 గంటలు నిర్విరామంగా కరసేవ చేసినా కూడా నీరసం రావడం తప్ప ఫలితం ఉండదు. యోగాసనాలు వేస్తే అక్కడ చీకటి పోతుందా? లేదా విష్ణు సహస్రనామం చేస్తే చీకటి పోతుందా? అర్థం చేసుకోండి. ఇక్కడ యోగాసనాలని విష్ణు సహస్రనామాన్ని కించపరచడం లేదు. అవి గొప్పవే, సందేహం ఏమీ లేదు. కానీ ఇక్కడ ప్రశ్న, అవి చేస్తే చీకటి పోతుందా? పోదు. అయితే ఏం చేయాలి? చాలా తేలిక, చిన్న దీపం వెలిగించాలి. అలాగే ఇక్కడ సమస్య అజ్ఞానం. అది పోవాలి అంటే జ్ఞానం పొందాలి. అది కూడా నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. దానికి బదులు భక్తి పదం వేశాడు అంటే భక్తిలో అనేక దశలు ఉన్నాయి. చివరికి జ్ఞానమని అర్థం చేసుకోవాలి. ఈ భక్తుల్లో 3 స్థాయిల్లో సాధనలు ఉంటాయి. వీటిని వివరంగా మళ్ళీ 12వ అధ్యాయంలో చర్చిస్తాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ ఈ విధంగా చెప్పబడ్డాయి. అవి కర్మరూప భక్తి, ఉపాసనారూప భక్తి, వేదాంత విచారణారూప భక్తి. కర్మరూప భక్తి అంటే మొదటి స్థాయి భక్తి, కర్మయోగంలాగా ఉండాలి. మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించాలి. మీరు మామూలుగా చేసే పనులే చెయ్యండి, కానీ వాటిని ఈశ్వరార్పణ భావంతో చెయ్యండి అని అన్నాడు కృష్ణ పరమాత్మ. 2 ఉపాసనారూప భక్తి. బాహ్యముఖంగా పరుగులు తీసే మనస్సును అంతర్ముఖం చెయ్యాలి. ఇక్కడ రజోగుణం ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడూ కర్మనే చేస్తూ ఉంటారు. అది స్వార్థపూరిత కర్మ కావచ్చు, నిస్వార్థపూరితమైనటువంటి కర్మ అయినా కావచ్చు. కానీ కర్మ తెలివిగా వీరిని ఎంతసేపు బాహ్యముఖంగా ఉంచుతుంది. వారు క్షణం ఖాళీగా కూర్చోలేరు. అందువల్ల వారికి కూర్చుని వేదాంత శ్రవణ చేసే తీరిక ఉండదు. సంఘసేవ చేయడం మంచిదే, కాదనడం లేదు. కానీ మీరు చెయ్యగలిగినన్నాళ్ళు చేశారు. ఇక మీరు పక్కకు తప్పుకుని తర్వాత తరానికి అవకాశం ఇవ్వండి. మీ మనస్సును బాహ్యంగా చూడటం మానేసి అంతర్గతంగా చూడగలిగేటట్టు చేసుకోండి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామం. బహిర్ముఖంగా ఉన్నవారు వేదాంతాన్ని అర్థం చేసుకోలేరు. అందువల్ల వారు బాహ్యముఖం నుంచి అంతర్ముఖులవ్వాలి. ఇది కూడా భక్తే. సగుణ ఈశ్వర ఉపాసన చెయ్యాలి. ఆ తర్వాతది వేదాంత విచారణ రూప భక్తి. దీన్ని జ్ఞానయోగ రూప భక్తి అని కూడా అంటారు. వేదాంత విచారణ అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా చేస్తారు. నిజానికి మీరు భగవద్గీత బోధ వింటున్నా కూడా మీరు జ్ఞానరూప భక్తినే పాటిస్తున్నట్టు లెక్క. 4వ అధ్యాయంలో దీనిని జ్ఞానయజ్ఞము అని అన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానయజ్ఞం అనడమే కాదు, ఈ జ్ఞానయజ్ఞమే అన్ని రకాల యజ్ఞాల కన్నా గొప్పది అని కూడా అన్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అందువల్ల మీరు జ్ఞాన లక్షణ భక్తికి రావాలి. ఈ 3 స్థాయిల భక్తి దాటితే జ్ఞానీ భక్తుడు ఈశ్వర జ్ఞానాన్ని పొందుతాడు. ఈశ్వర జ్ఞానం అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానము అని చూసాం. అందువల్ల భక్తి మోక్షాన్ని ఇస్తుంది అంటే 3 స్థాయిల సాధనతో కూడినటువంటి భక్తి అని అర్థం చేసుకోవాలి. కేవలం భజన చేస్తే జ్ఞానం రాదు.
అది మొదటి స్థాయి భక్తి. కేవలం ధ్యానం చేస్తే జ్ఞానం రాదు, అది రెండవ స్థాయి భక్తి. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తేనే జ్ఞానం వస్తుంది, అది మూడవ స్థాయి భక్తి. అది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. కృష్ణ పరమాత్మ కూడా సొంతంగా చెప్పడం కాదు, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు అని కూడా మనం చూసాం. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకం అంటుంది. అందువల్ల ఈ 3 దశలను పాటించిన భక్తుడు జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందుతాడు. ఆ విధంగా మోక్షం పొందడానికి 3 దశల భక్తి ఉండాలి. కానీ ఏ దశలోకి రావాలి అన్నా కూడా ఆ వ్యక్తి బాగా పుణ్యం చేసుకుని ఉండాలి. పుణ్యం చేసుకుని ఉండకపోతే జ్ఞానానికి ఉపాసనకి రావడం మాట దేవుడెరుగు, కర్మకే రాలేరు. అలా సంసారంలో పడి తిరుగుతూ ఉంటారు. మోఘాసా మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా అంటూ మనం చూసాం ఈ అధ్యాయంలో. అందువల్ల మోహంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారు ఏ స్థాయికి రాలేరు. కానీ బాగా పుణ్యం చేసుకున్న వారు జ్ఞానరూప భక్తి స్థాయికి ఎదుగుతారు. ఈ భక్తిని సాధనారూప భక్తి అని అంటారు. ఇక 5వ అంశం భావనారూప భక్తి. వీటిని 20 నుంచి 29 శ్లోకాల వరకు మనం చూసాం. 2 రకాల భక్తిని గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ముందు చూసింది సాధనా రూప భక్తి అయితే ఇప్పుడు మనం చూసేది భావనా రూప భక్తి. ఇవి 2 సకామ భక్తి, నిష్కామ భక్తి. ఈ 2 రకాల భక్తిలో ఏమిటి వ్యత్యాసం ఉంది అంటే సంకల్పం చెప్పడంలోనే అది మారుతుంది. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఇక్కడ దాకా అన్నింటికీ అదే ఉంటుంది. ఆ తర్వాతే మారుతుంది. మనకు 2 మార్గాలు ఉన్నాయి. అవి శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని కఠోపనిషత్తులో వస్తుంది. శ్రేయో మార్గాన్ని ధీరులు ఎన్నుకుంటే ప్రేయో మార్గాన్ని మందబుద్ధి గలవారు ఎన్నుకుంటారు అని అందులో వస్తుంది. ఆ మంత్రంలో ధీరులు అంటే వివేకం ఉన్నవారు, మందబుద్ధి అంటే వివేకం లేనివారు. సకామ కర్మ చేయడం పాపం కిందకేమీ రాదు, అతను దాని ఫలితాన్ని కూడా పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. విశాలమైనటువంటి స్వర్గలోకంలో అక్కడికి వెళ్ళి అక్కడ స్వర్గ సుఖాలను పొందుతారు అని ఒక పక్క ఊరిస్తూనే వెంటనే పుణ్యం తీరగానే భూలోకానికి వచ్చి పడతాడు. వారు వైకుంఠపాళి ఆట ఆడినట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వైకుంఠపాళిలో మొదట్లోనే పెద్ద పెద్ద నిచ్చెన ఎక్కి పైకి వెళతాడు. అలా టకటకా 2 నిచ్చెనలు ఎక్కేసరికి దాదాపు చివరి దాకా చేరుకుంటాడు. కానీ దాని పక్కనే పొంచి ఉంటుంది ఒక పెద్ద పాము. దాని నోట పడితే అది ధన్నుమని చాలా గళ్ళు కిందకి తెచ్చేస్తుంది. అలా పైకెక్కుతూ దిగుతూ ఎప్పుడో ఆట గెలుస్తాడు. జీవితం అనే ఆట అలా వృత్తంలాగా సాగుతూనే ఉంటుంది. స్వర్గలోకానికి వెళుతూ ఆనందాలు అనుభవిస్తూ భూలోకానికి వచ్చి మళ్ళీ కష్టాలు పడుతూ మళ్ళీ స్వర్గలోకానికి వెళుతూ ఉంటారు. అంటే పునరపి జననం పునరపి మరణం అనేటువంటి వృత్తంలో పడి తిరుగుతూ ఉంటారు.
ఇక నిష్కామ భక్తి ఉన్నవారు కోరుకునే శాంతి, భద్రతలు, ఆనందం జగత్తు ఇవ్వలేదు అని, నిత్య వస్తువు మాత్రమే అది ఇవ్వగలది అని తెలుసుకుంటారు. అది పరాప్రకృతి వల్లనే సాధ్యమని కూడా అర్థం చేసుకుంటారు. అందువల్ల వారు ఏదైనా భక్తిగా కోరినా పరాప్రకృతి జ్ఞానానికి సంబంధించిన విషయాలే కోరుకుంటారు. వారి యొక్క మనస్సు సిద్ధంగా లేకపోతే, ఓ దేవా, నా మనస్సును బ్రహ్మజ్ఞానానికి సిద్ధం చెయ్యి అని వారు ప్రార్థిస్తారు. అటువంటి ప్రార్థన సంధ్యావందనంలో కూడా మనం చూస్తాం. మహేరణాయ చక్షసే అంటే బ్రహ్మజ్ఞానానికి ఏవి కావాలో అవి నాకు తెలియదు, ఓ దేవా నువ్వే నాకు అవన్నీ సమకూర్చు. దానిని తల్లి ఉదాహరణతో పోల్చచ్చు. ఆ మంత్రంలో పిల్లవాడికి ఏ వయస్సులో ఎటువంటి ఆహారం పెట్టాలో, ఎంత మేరకు పెట్టాలో తల్లికి తెలుసు. ముందు తల్లి తన పాలనే ఇస్తుంది. నెమ్మదిగా పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ అతని యొక్క ఆహార నియమాలను మారుస్తూ వస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఓ దేవా, నాకు చిత్తశుద్ధి లేకపోతే చిత్తశుద్ధిని కలిగించు, గురువుని ఏర్పరచు, జ్ఞానం పొందడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచు, జ్ఞానం పొందడానికి బోధకు వెళ్ళడానికి మొదలెడితే అది చివరి దాకా వెళ్ళేలాగా అవకాశాన్ని కల్పించు. నాకు బోధ అర్థం కాకపోతే అది అర్థమయ్యేలాగా చెయ్యి. అర్థమై నా మెదడులో నిలవకపోతే బోధ నిలబడేలాగా చెయ్యి. ఇవన్నీ కూడా నిష్కామ భక్తి కిందకే వస్తాయి. చిత్తశుద్ధి కోరినా, బోధ నిలిచేలా చెయ్యమన్నా కూడా అది నిష్కామ భక్తి కిందకే వస్తుంది. నిష్కామ భక్తి గురించి చెప్పాక కృష్ణ పరమాత్మ సకామ భక్తిని పాటించడం చాలా కష్టమని చెప్పాడు. దానికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. నిష్కామ భక్తికి శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. కానీ మూఢులు కష్టమైనటువంటి సకామ భక్తిని పాటించి పరిమితి ఉన్న ఫలాలనే పొందుతున్నారు. తెలివైన నిష్కామ భక్తులు తేలిగ్గా అనంతాన్ని పొందుతున్నారు. ఎందుకు సకామ భక్తి కష్టం అంటే, కోరిక కోరి పూజ చేస్తే దానికి 100 విధి నిషేధాలు ఉంటాయి. ఏ దేవునికి పూజ చేయాలి, ఎప్పుడు పూజ చేయాలి, ఎలా చెయ్యాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఇలాంటి నియమాలు ఎన్నో కూడా అక్కడ ఉంటాయి. ఏదైనా పొరపాటు చేస్తే దానికి ప్రాయశ్చిత్త మంత్రం ఒకటి ఉంటుంది. ఏదైనా మంత్రం సరిగా చదవకపోతే దానికి ప్రాయశ్చిత్త మంత్రం చదవాలి. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఆ ప్రాయశ్చిత్త మంత్రం కూడా చదవడం రాదు. దానికి ఇంకొక ప్రాయశ్చిత్త మంత్రం చదవాల్సి ఉంటుంది. అది అలాగా నిరంతరంగా సాగుతూ ఉంటుంది. అందువల్ల సకామ భక్తిలో అనేక నియమాలు ఉంటాయి. కానీ నిష్కామ భక్తిలో ఇవేమీ అవసరం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్యతే తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఆ విధంగా సకామ భక్తికి నిష్కామ భక్తికి ఉన్న భేదాలను ఎత్తి చూపించాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు మనం అందరం కూడా సకామ భక్తి స్థాయి నుంచి నిష్కామ భక్తికి స్థాయికి ఎదగాలి అని కృష్ణ పరమాత్మ యొక్క ఆశ. కానీ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, దానికి తగ్గ కోరికలు ఉన్నాయి అంటే పర్వాలేదు, నెమ్మదిగానే రండి, కానీ ఆ కోరికలను తగ్గించుకుంటూ రండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు నిష్కామ భక్తికి రండి అని అన్నాడు. ఇక 6వ అంశం భక్తి స్తుతి శ్లోకాలు. ఈ చివరి భాగంలో 30 నుంచి 34 వరకు భక్తిని ఈ అధ్యాయంలో స్తుతించాడు కృష్ణ పరమాత్మ. భక్తిలో అనేక దశలున్నాయి కాబట్టి అది నిచ్చెన లాంటిది.
మొట్టమొదటి మెట్టు కర్మలక్షణ భక్తి, ఆ తర్వాత ఉపాసన లక్షణ భక్తి, ఆ తర్వాత జ్ఞాన లక్షణ భక్తి వస్తాయి. ఇన్ని దశలు ఉన్నాయి కాబట్టి ఒక సాధకుడు ఏ దశలోనైనా మొదలు పెట్టవచ్చు. ముందు కర్మయోగంలో మొదలుపెట్టినా తప్పులేదు, సకామ కర్మ చేసినా తప్పులేదు, కానీ దాన్ని కూడా ఈశ్వరుడికే అర్పించాలి. దీని గురించి మరింత వివరంగా మనం 12వ అధ్యాయంలో చూస్తాం. అందువల్ల ఏ స్థాయిలో మొదలు పెట్టినా సరే పర్వాలేదు, ఇంకొక అడుగు ముందుకేశాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా సరే అనేక పాపాలు చేసినా, పంచమహాపాతకాలు చేసినా సరే అపరాధ భావనతో కుంగిపోకుండా భక్తి మార్గంలోకి అడుగు పెట్టమంటున్నాడు. అపరాధ భావం మనిషిని చాలా కృంగదీసి అతను భక్తిలోకి రాకుండా కూడా చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే గురువు దైవం ప్రోత్సహించగలరే కానీ సాధకుడే స్వయంగా ప్రయత్నించాలి. మీరు ఏదైనా పరుగు పందెంలో పాల్గొనాలి అంటే మీరే పరిగెట్టాలి. మీ చుట్టూ ఉన్నవారు అరుపులతో కేకలతో మిమ్మల్ని ప్రోత్సహించగలరంతే. అలాగే మీకు జీవితంలో 4 కృపలు కావాలి. అవి గురుకృప, ఈశ్వర కృప, శాస్త్రకృప, ఆత్మకృప. తక్కిన 3 కృపలు తేలిగ్గా దొరుకుతాయి, కానీ ఆత్మకృపే త్వరగా రాదు. ఆత్మకృప అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి అంటే అపరాధ భావన ఉండకూడదు. ఎప్పుడైతే తప్పు చేశానని అర్థమవుతుందో అప్పుడే ఆ మార్గాన్ని వదిలి భక్తి మార్గంలోకి అడుగు పెట్టమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మారదామని నిశ్చయించుకుని ప్రయత్నం చేస్తే ఆ నిర్ణయమే మిమ్మల్ని సాధువులుగా చేస్తుంది. అపి చేత్ సుదురాచారో భజంతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహా. తర్వాత ఇంకో రకం వారిని కూడా చెప్పాడు. కొంతమందికి పుట్టుక వల్లనో మనస్సు వల్లనో ఏమైనా సరే సమస్యలు ఉన్నా కూడా వారు కూడా భక్తి మార్గంలోకి వెళితే మోక్షాన్ని సాధించవచ్చు. ఇటువంటి వారిని మచ్చుకి 4 పేర్కొన్నాడు. వారెవరు? పాపయోనయ, స్త్రీయో, వైశ్యస్తథా శూద్రా. నాస్తికుల ఇళ్లలో పుట్టినటువంటి వారు, స్త్రీలు మాదిరిగా బంధాలు ఉన్నటువంటి వారు, వైశ్య శూద్రులలాగా రజోగుణం ఉన్నవారు. వీరు జ్ఞానం పొందడం కష్టం. అటువంటి వారు కూడా ప్రయత్నం చేసి భక్తి మార్గం వైపుకు మెళ్ళితే తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి, అందువల్ల ఓ అర్జున, ముందు భక్తుడివి కమ్ము అని అన్నాడు. ఆఖరి శ్లోకంలో ఆ భక్తిలో 5 దశలను వర్ణించాడు. అవి మద్భక్తాభవ, నా మీద భక్తి పెంపొందించుకో, ఇది సాధన మీద భక్తి. మత్పరాయణ, నన్నే అంతిమ లక్ష్యంగా చేసుకో, ఇది సాధ్యం మీద భక్తి. మన్మనాభవ, నన్ను లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రత వీడకు, ఇది ముముక్షు భక్తి. మద్యాజీభవ, నువ్వు చేసే ప్రతి పనిని నాకే అంకితం చెయ్యాలి, ఇది నిష్కామ భక్తి. మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దీవెనలను కోరు, ఇది ఈశ్వరానుగ్రహ భక్తి. మద్యాజీ అంటే నీ ఫ్రీ విల్ని ఉపయోగించు అని అర్థం. మాం నమస్కురు అంటే ఈశ్వర అనుగ్రహాన్ని కూడా కోరు అని అర్థం. మాం ఏవ ఏష్యసి, ఈ 5 పాటిస్తే నువ్వు నన్నే పొందగలవు. ఈ విధంగా భక్తిని స్తుతించడం ద్వారా కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించాడు. జ్ఞానయోగం అన్ని విద్యల్లోకి శ్రేష్టమైనది కాబట్టి రాజవిద్య అన్నారు.
అందరికీ పరాప్రకృతి గురించి తెలియదు కాబట్టి రాజగుహ్యము అన్నారు. అందువల్ల ఈ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగము అని అయ్యింది. వచ్చే తరగతి నుంచి మరొక అద్భుతమైనటువంటి అధ్యాయం, అదే విభూతి యోగం, దానిని చూసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.